యాదగిరిగుట్టల దర్శనం అయిపోయిన తర్వాత మేము స్వర్ణగిరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ కోసం అయితే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకుర్రు. మేము కార్ పార్క్ చేసి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ముందు మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇక్కడ స్వామివారివి పెద్దగా పాదాలు ఉన్నాయి చూడండి. కాళ్ళు కడుక్కొని మనం మంచిగా స్వామివారి పాదాలకి మొక్కుకొని మనమైతే దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ 2 సైడ్స్ అటు లెఫ్ట్ రైట్ విష్ణుమూర్తి యొక్క విగ్రహం అయితే ఉంది. ఇంకా మనం ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ పైనకైతే వెళ్ళాలి. ఇంక ఇక్కడ విష్ణుమూర్తి యొక్క దశావతారాల యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మత్స్యావతారము, ఇది వచ్చేసి కూర్మావతారము రెండో అవతారము, ఇది వచ్చేసి వరాహ అవతారము. ఇంకా అన్నీ మంచిగా పెట్టిరు ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి నారసింహ అవతారము, ఇది వచ్చేసి వామనావతారము, ఇది వచ్చేసి పరశురామ అవతారము, ఇది వచ్చేసి శ్రీరామావతారం అన్నమాట. ఇదేమో బలరామ అవతారము. చూడండి జనాలు ఎట్లా వెళ్తుర్రో, చాలా పబ్లిక్కే ఉన్నారు. ఇదేమో కృష్ణ అవతారం అన్నమాట. ఇది లాస్ట్కి కల్కి అవతారం అన్నమాట. మొత్తం 108 స్టెప్స్ అవుతున్నాయి. అవన్నీ ఎక్కి పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఉంది పైన కూడా. ఇంకా కొంతమంది కడుక్కుంటారు. ఇక్కడ చూడండి అంతా. ఇక్కడైతే మహాగణపతి అయితే ఉన్నారనమాట. ఇదైతే మెయిన్ దర్శనానికి అయితే వెళ్తుర్రు ఇక్కడ నుంచి. మనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మేమైతే ఫోన్ తీసుకొచ్చినాం కదా వీడియో తీసుకోవాలని మేమైతే ఇంకా ఫోన్ అక్కడ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళేసి వచ్చినాము. చాలా బాగా అయింది. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి వారు మంచిగా ఎట్లా బాగా చూస్తుర్రో కదా అందరినీ పై నుండి. ఇక్కడ కూడా ఇప్పుడు మేము దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి ఒక గంట అయితే పెట్టిర్రు. ఇది స్టార్టింగ్ వీడియోలలో చూసినాము. చాలామంది దాన్ని కొట్టి ఇట్లా వేసేసారు. ఇప్పుడైతే దాన్ని ముట్టనిస్తలేరు. ఎవరైతే దాన్ని యూజ్ చేస్తలేనట్టురు, ముడతలేరు. ఇక్కడ చూడండి ముడుపులు ఎన్ని కట్టిర్రు అసలు. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టి మంచిగా వాటర్ అయితే వస్తున్నాయి. ఇంకా ఎండాకాలం కదా చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఇదైతే జలనారాయణ అన్నమాట. ఇక్కడ జలనారాయణ స్వామి వారు అయితే ఉంటారు. వాటర్లు ఉంటారనమాట స్వామివారు. చూడండి 4 సైడ్ల 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇంకా 4 సైడ్ల మూలలకి ఇంకా నరసింహస్వామి అమ్మవార్లు అయితే ఉంటారనమాట. చాలామంది ఫోటోలు ఎంత ఫోటోల పిచ్చి అసలు. చాలా జనాలకైతే మస్తు దిగుతున్నారు. చూడండి స్వామివారు ఎంత మంచిగా చక్కగా పడుకొని ఉన్నారో. చూస్తే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఇంకా మొత్తం 4 సైడ్లు అంతా తిరిగి అయితే నేను షూట్ చేసిన మొత్తము. ఒక్కొక్క సైడ్లో అంతా ఎట్లా కనిపిస్తుందని. కాయిన్స్ చూడండి ఎన్ని గానం వేసిరో అసలు. మస్తు ఎండ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎంత ఉబ్బరిస్తుంది అసలు ఎండకి. చాలా వేడి ఉంది అసలు. చూడండి స్వామి అమ్మవార్లు అయితే ఉంటారు. 4 మూలలకైతే పెట్టిరనమాట. చిన్నగా గుడిలాగా కట్టి. వాటర్ కూడా వాటర్ ఫౌంటైన్ లాగా 4 సైడ్లో పెట్టిరు. వాటర్ చిన్నగా ఇట్లా వస్తూ ఉంటాయి. చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ చూడండి. పైనుంచి తీసిన అనమాట నేను. చాలా జనాలు వస్తున్నారు పోతున్నారు. చాలా మంది అయితే ఉన్నారు. చూడండి గుడి వ్యూ అంత ఎట్లుందో. అక్కడి నుంచి మనమైతే పైనకి వచ్చినాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్వామివారు అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి గరుడుల వారైతే ఉన్నారు. అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము.
మళ్ళీ దర్శనం అయిపోయి కిందికైతే వచ్చేసినాం. మొత్తం ఒకసారి గుడిని చూపిద్దామని ఇక్కడ నుంచి అయితే తీసినాం బయట నుంచి. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. మేమైతే ఇంకేం తినలేదన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేసినాము యాదగిరిగుట్టల టెంపుల్కి పోయేసి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ స్వర్ణగిరికి పోయేసి ఇంకా ఇంటికి వచ్చేసి అయితే అన్నం పప్పు అయితే చేస్తున్నా ఇప్పుడు తినాలని. ఏం తిని రాలేదు. హోటల్లో తిందామంటే ఇంకా ఏమొద్దు అనేసి మేమైతే హైవే నుంచి వచ్చినాము. ఇంక ఇప్పుడైతే పప్పు చేద్దామని పప్పు అయితే కుక్కర్లో వేసేసి రైస్ కడిగి పెట్టేసి నేనైతే చింతపండు నానబెడుతున్నా. ఇంక ఇప్పుడు మేము వచ్చేసరికి అయితే 4 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వంట చేసి తినాలి. ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అవి కూడా వేయాలి వంట అయిపోయి తిన్న తర్వాత. చాలా ఆకలి అయితే వేస్తుంది పిల్లలకి. ఇంకా నైటు కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదన్నమాట అక్కడ. ఇంకా పిల్లలైతే కార్లో పడుకున్నారు. ఇంకా వచ్చేటప్పుడు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వాళ్ళని పడుకోబెట్టినాం అట్లనే. ఇంక ఇప్పుడు నేనేం పని చెప్పలేదు. పాపకి బట్టలు వేయమని చెప్పిన కానీ ఆమె ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. ఇంకా నేనే వేయాలి తర్వాత. ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది, పప్పు కూడా ఉడకాలి. ఇంకా లేట్ అయింది కదా, ఏం కర్రీ చెయ్యను, ఇంకా ఓన్లీ పప్పే చేస్తాను అన్నమాట. ఇక మాకైతే చాలా బాగా దర్శనాలు అయితే అయినాయి ఫ్రెండ్స్ 2 ప్లేస్లల్లో. శ్రీరామనవమి ఉంది కదా, చాలా జనాలు వస్తారేమో అనుకున్నా నేను. కానీ యాదగిరిగుట్టల కంటే స్వర్ణగిరిలోనే కొంచెం ఉన్నారు. యాదగిరిగుట్టలో తక్కువనే ఉన్నారు. నేను చాలా ఎక్కువ ఉంటారేమో జనాలు అనుకున్నా. శ్రీరామనవమి అయినందుకు అందరు ఇండ్ల కాడ చేసుకుంటున్నారు. నేను కూడా ప్రతిసారి ఇంటి దగ్గరనే ఉంటుంటిమి. ఎందుకో చాలా రోజుల నుంచి టెంపుల్కి వెళ్దాం యాదగిరిగుట్టకి వెళ్ళక 3-4 ఇయర్స్ అవుతుందన్నమాట. ఎప్పుడు వెళ్తలేము. ఇంకా వెళ్ళాలనేసి సడన్గా అనుకొని అయితే బయలుదేరాల్సి వచ్చింది మేమైతే. అప్పటికప్పుడే ఒక 1 అవర్ ముందు అనుకొని రెడీ అయితే అయిపోయినాం అన్నమాట. కొన్నిసార్లు ఉంటుంది కదా, మనం ఎంత ముందు అనుకున్నా వెళ్ళలేము. ఎందుకంటే ఆ దేవుడు ఎప్పుడు పిలిపించుకోవాలో మనల్ని అప్పుడే పిలిపించుకుంటాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళలేమన్నమాట. ఇంకా మాకైతే ఈరోజు టైం వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళేసి వచ్చినాము. ఇంకా పప్పు కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. పోపు అయితే పెట్టేసిన, అన్నం కూడా రెడీ అయిపోయింది. తిన్నాం ఫ్రెండ్స్. మేము తినేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నాయి. ఇప్పుడు బట్టలు చాలా ఉన్నాయి. నిన్న కూడా వేయకుండా వెళ్ళిపోయినాం కదా. ఇంకా ఇప్పుడు కూడా అక్కడ కప్పుకోవడానికి బెడ్షీట్లు అవన్నీ తీసుకెళ్ళినాయి కదా, అవి కూడా ఉన్నాయి. మా బట్టలు ఇప్పేసినవి ఉన్నాయి 2 డేస్వి. ఇంటికాడ ఉన్నాయి. ఇంకా చాలా బట్టలు అవుతున్నాయి. అన్నీ అయితే వేయాలి. ఇప్పుడైతే ఒక ట్రిప్ అయితే వేస్తున్నా 1.5 అవర్. ఇది మాది వాషింగ్ మిషన్ 6.5 kg ఫ్రెండ్స్ ఇది. ఇంకా నేనైతే ఇప్పుడైతే 6.5 kgs వేసి మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తా. ఇంకా కొన్ని కలర్ పోయేటివి కూడా ఉన్నాయి అన్నమాట బట్టలు. ఇంకా అవి బయట ఉతకాలి. ఇంక ఇవంతా చేసేసినాక ఇల్లు కూడా క్లీన్ చేసేసి ఇంకా అంట్లన్నీ తోమేసి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఇంకా ఈవినింగ్ 6-7కి అట్లా. ఇల్లు కూడా తుడవాలి ఇంకా. ఇంకా మేము కొబ్బరికాయలు అయితే రేట్లు ఫ్రెండ్స్, ఎంత రేట్లు ఉన్నాయో అసలు. కొబ్బరికాయలు చాలా రేట్లు ఉన్నాయి. ఇంకో వీడియో ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.